Hi, I am Dr. Rajesh Goud, consultant surgical oncologist and robotic surgeon, Medicover Cancer Institute, Hyderabad. సో ఇప్పుడున్న కాలంలో చాలామందికి క్యాన్సర్ అనేది చాలా కామన్గా వింటున్న డిసీజ్. దో ఆల్కహాల్ కానీ టొబాకో కానీ అలవాటు లేకున్నా కూడా క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ చాలానే చూస్తున్నాము. సో మెయిన్లీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ వరకు వస్తే మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్ 70% ఆఫ్ ద క్యాన్సర్ ఆర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్. సో లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే ఏంటి అని అంటే, సో మన డే టు డే లైఫ్ మనం ఎలా ఉంటాము, మన హాబీస్ ఎలా ఉంటాయి, మనం ఎలా తింటామో ఇవన్నీ కూడా మ్యాటర్స్ అనమాట. అంటే బికాజ్ ఆఫ్ దిస్ వెస్టర్నైజేషన్ వల్ల, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మన ఇండియన్ వే ఆఫ్ లివింగ్ చాలా వరకు తగ్గిపోయి, సో వీఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ లేట్ నైట్స్, ల్యాక్ ఆఫ్ స్లీప్, యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ జంక్ ఫుడ్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్లో కానీ మన డైట్లోనే ఉండట్లేదు. అంటే ఇవి తింటే క్యాన్సర్ రాదా అని కాదు, కానీ సో ఏవైతే క్యాన్సర్ కారకాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి డెఫినెట్గా ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, అంటే విచ్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల, ఇవన్నీ ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ. సో డెఫినెట్లీ వెస్టర్నైజేషన్ బికాస్ ఆఫ్ బేక్డ్ ఫుడ్స్ అండ్ స్మోకింగ్ అండ్ ఇంక్రీజ్డ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ డెఫినెట్గా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.